సో ద నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఫంక్షన్. సో ఈ ఫంక్షన్ ఈ వీడియో చూస్తున్నారు అంటే దీనికంటే ప్రీవియస్ వీడియో ఖచ్చితంగా చూసండి. అయితే మీరు ఇక్కడ మంచిగా పర్ఫామ్ చేయగలుగుతారు. అండ్ ఇక్కడ మీకు ఇది అర్థం కావాలంటే ప్రీవియస్ టాపిక్ ఖచ్చితంగా చూసిరండి. సో ద ఫంక్షన్, అసలు ఫంక్షన్స్ ఎందుకు యూజ్ చేయాలి మనం ఫస్ట్? ఎందుకంటే ఏదైనా స్పెసిఫిక్ టాస్క్ నేను చేయాలి, అండ్ ఆ టాస్క్ నేను రీయూజబుల్ చేసుకోవాలి. అంటే ఒకటేసారి నేను క్రియేట్ చేసుకోవాలి, దాన్ని నేను మల్టిపుల్ టైమ్స్ నేను యూజ్ చేసుకోవాలి. అలాంటప్పుడు ఈ కండిషన్స్ లో నాకు ఫంక్షన్స్ అనేది యూజ్ అవుతాయి. ఓకేనా? సో ఫంక్షన్స్ అనేది దానికోసం యూజ్ చేస్తాం. సో ఏ ఫంక్షన్ ఇది బ్లాక్ ఆఫ్ రీయూజబుల్ కోడ్ దట్ పర్ఫార్మ్స్ ఏ స్పెసిఫిక్ టాస్క్. పైథాన్ ఫంక్షన్స్ మనం క్రియేట్ చేసుకోవాలంటే డెఫ్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం. Def is a keyword to create a function. Then after we have to give the function name, then parenthesis, then colon. ఓకే. సో ఎప్పుడైతే మీరు నోట్స్ లో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు లేదా నోట్ ప్యాడ్ లో రాస్తున్నప్పుడు కాలన్ ఇచ్చారా, నెక్స్ట్ లైన్ లో ఖచ్చితంగా ట్యాబ్ స్పేస్ ఇవ్వాలి. దట్ ఈస్ ద మ్యాండేటరీ, దట్ ఈస్ ద సింటాక్స్ ఆఫ్ ద పైథాన్. ఖచ్చితంగా ఇండెంటేషన్ ఇవ్వాలి. ఇండెంటేషన్ ఇస్ నథింగ్ బట్ ద ట్యాబ్ స్పేస్ ఆర్ ద 4 సింగిల్ స్పేసెస్. ఓకే. సో నేను ఇక్కడ ఫంక్షన్ ని నేను క్రియేట్ చేసుకున్నా. ఇందులో నేను హెలో వరల్డ్ అని చెప్పి రాస్తున్నా. హెలో వరల్డ్ అని చెప్పి రాస్తున్నా. సో ఒక ఫంక్షన్ లో నేను కోడ్ రాసుకున్న తర్వాత అది వర్క్ అవ్వాలంటే, అది ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఖచ్చితంగా దాన్ని కాల్ చేయాల్సిందే. దాన్ని మనం ఖచ్చితంగా కాల్ చేయాలి. ఓకేనా? ఖచ్చితంగా కాల్ చేయాలి. సో కాల్ అంటే దాని పేరుతోటి F1 అంతే. దిస్ ఇస్ ద కాలింగ్ ఫంక్షన్. సో ద సింటాక్స్ ఇస్ ద క్రియేటింగ్ ద ఫంక్షన్, ద బ్లాక్ ఆఫ్ కోడ్, కాలింగ్ ద ఫంక్షన్. ఓకే. సో ఇక్కడ మనం పారెంథసిస్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, అది బేస్డ్ ఆన్ అవర్ నీడ్. సో ఇఫ్ ఐ రన్ దిస్, దెన్ వాట్ ఈస్ ద అవుట్పుట్ హియర్? ప్రింట్ లో ఏముంది? నాకు హెలో వరల్డ్ అని చెప్పి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ గా నేను ఇక్కడ కాల్ చేయలేదు. ఇఫ్ ఐ రన్ దిస్, ఎక్కడ ఏది రావట్లేదు. సో ఖచ్చితంగా F1 అనేది కాల్ చేయాల్సిందే మనం. సో నేను కాల్ చేశాను, రన్ చేశాను, వచ్చింది. ఏమొచ్చింది? అవుట్పుట్ వచ్చింది. ఓకేనా? సో ఇక్కడ నాకు calling function syntax, the def is the keyword, and then the function name, and then the parameters, then the block of code, then return result option. రిటర్న్ అనేది నేను మళ్ళీ ఈ టాపిక్ లోనే వస్తుంది. నాకు ఈ టాపిక్ చెప్తాను రిటర్న్ గురించి. దెన్ ద ఎగ్జాంపుల్ ఇస్ ద గ్రీట్ అనేది. నాకు గ్రీట్ అంటే ఏంటి? ఇక్కడ ఫంక్షన్ నేమ్ ఇక్కడ గ్రీట్ అనేది. అండ్ ఇందులో ప్రింట్ లో నేను హెలో వెల్కమ్ టు పైథాన్ అని చెప్పి రాశాను, కాలింగ్ అ ఫంక్షన్. సో ఇక్కడ హ్యాష్ అంటే ఏంటిది? అందుకనే నేను ప్రీవియస్ వీడియోస్ చూసి రండి అని చెప్పింది. సో హ్యాష్ అనేది నాకు కోడ్ కాదు, అది కామెంట్. ఓకేనా? సో ఇక్కడ చూడండి, హలో వెల్కమ్ టు ద పైథాన్. ఓకే. దెన్ ఆఫ్టర్ ఆర్గ్యుమెంట్స్. సో ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటిదంటే, ఒక ఫంక్షన్ లో ఈ పారామీటర్స్ లో ఏదైతే నేను వేరియబుల్స్ ని పాస్ చేస్తానో వాటిని మనం ఆర్గ్యుమెంట్స్ అని చెప్పి అంటాం. ఏదైతే మనం పాస్ చేస్తామో, ఇప్పుడు ఎక్కడ కాదు, ఇక్కడ ఫంక్షన్ పారామీటర్స్ ఉన్నాయి కదా, పారెంథసిస్ రౌండ్ బ్రాకెట్స్ మనం పారెంథసిస్ అంటాం. ఇందులో నేనైతే వాల్యూస్ పాస్ చేస్తానో వాటిని మనం పారామీటర్స్ అని చెప్పి అంటాం. ఓకేనా? నేను ఇక్కడ ఏదైనా నేను పాస్ చేసానా? పాస్ చేయలేదు. ఎందుకు సార్ అంటే సరదా. ఓకేనా? సో ఇప్పుడు నేను పాస్ చేస్తున్నా, A, B అని చెప్పి పాస్ చేస్తున్నా. సో ఇప్పుడు నేను ఈ రెండింటిని ప్రింట్ చేయాలి, అంటే యాడ్ చేయాలి నేను. ఓకేనా? నా కోడ్ వచ్చేసి యాడ్ చేయడం, A + B అని చెప్పి ఇస్తున్నా. బట్ ఇక్కడ నేను వాల్యూస్ అసలు ఎక్కడ ఇస్తున్నా? ఎక్కడ ఇవ్వాలంటే నేను ఎప్పుడైతే కాల్ చేస్తానో అప్పుడు ఆ వాల్యూస్ అనేది ఇవ్వాలి. ఇక్కడ మనం పైన ఎన్ని వేరియబుల్స్ ఇచ్చాము? 2 వేరియబుల్స్ ఇచ్చాము కదా. సో ఇక్కడ కూడా మనం 2 వాల్యూస్ ఇవ్వాలి, 10, 20. సో ఇఫ్ ఐ రన్ దిస్, 10 + 20 ఎంతరా? 30 కదా. 30 వచ్చింది. ఓకేనా? సో 30 వచ్చింది. 30. సో ఒకవేళ నేను ఇక్కడ 50, 20 వస్తే ఎంత వస్తుంది? 70 వస్తుంది. ఓకేనా? 70 వచ్చిందా? Done. Super. Yeah. So this is nothing but the argumental function. Okay. Parameterized function. Okay. Yeah. So ఇక్కడ అదే చెప్తున్నాను. 5, 10, 15. Yeah. Default arguments. Positional arguments. Okay. Yeah. Positional arguments అంటే ఏంటంటే, ఈ 50 అనేది ఏ వేరియబుల్ కి మాత్రమే వెళ్తుంది. ఏ వేరియబుల్ కి వెళ్తుంది? ఏ వేరియబుల్ కి వెళ్తుంది, ఫస్ట్ వేరియబుల్ కి వెళ్తుంది. అండ్ 20 అనేది బి వేరియబుల్ కి వెళ్తుంది. ఓకేనా? సో ఒకవేళ నేను 20 ఇటు అండ్ 50 ఇటు ఇస్తే, ఏలో నాకు 20 ఉంటుంది, బిలో నాకు 50 ఉంటుంది. ఒకసారి దీన్ని ప్రింట్ చేయండి, మీరు టెస్ట్ చేయండి, మీకు కూడా క్లారిటీ వస్తే. నేను టెస్ట్ చేస్తలేదు, ఎందుకంటే మీరు టెస్ట్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ ఇస్ ద డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్. డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ అంటే ఏంటిది? నేను చెప్తా. ఓకే. సో A ఈక్వల్స్ నేను
10 అని చెప్పించాను, కామ బి అని బి అని ఇచ్చి కామ బి అని చెప్పించాను. దెన్ ప్రింట్లో ఏ ప్లస్ బి అని చెప్పి ఇచ్చాను. దెన్ గ్రీట్ ఫంక్షన్ నేమ్ ఇస్ ద గ్రీట్, సో ఐ హావ్ టు కాల్ దిస్ ఫంక్షన్ విత్ ద నేమ్ ఓన్లీ. సో దెన్ ఐఎమ్ గివింగ్ ద ఓన్లీ 20. ఓన్లీ నేను 20నే ఇచ్చాను. ఎందుకు సార్ అంటే సరదా. ఓకేనా, నా ఇష్టం అది. ఓకేనా. సో ఇక్కడ ఏ ఈక్వల్స్ నేను 10 అని చెప్పి ఇచ్చాను అండ్ బిలో నేను 20 అని చెప్పి ఇచ్చాను. సో ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏమొస్తుంది? నాకు అవుట్పుట్ ఏమొస్తుంది? 10 + 20 వస్తుంది. మొత్తం మోయే అయిపోయింది. సో ఇక్కడ సింటాక్స్ ఎర్రర్ చూడండి. నాన్ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ ఫాలోస్ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్. అంటే నాన్ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ ఫస్ట్ ఇవ్వాలట. అరే బాబు నువ్వు డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ తర్వాత ఇవ్వు, ఫస్ట్ నాన్ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ ఇవ్వరా అని చెప్పి అంటుంది. సో ఇక్కడ నుంచి మనం ఈ వాల్యూస్ తీసేసి ఇక్కడ పెట్టాలి అంతే. ఇది నాకు ఎర్రర్ వచ్చిందా? ఎస్, వి గాట్ ఇట్ మ్యాన్. ఓకేనా. సో ఇక్కడ నాకు ఏ ప్లస్ బి ఇచ్చాను. సో ఇక్కడ 20 అనేది నాకు బిలో వెళ్తుంది అండ్ ఏలో నాకు ఆల్రెడీ వాల్యూ ఇచ్చేసాను కదా, ఆ వాల్యూని తీసుకుంటుంది. సో ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏమొస్తుంది? 20 + 10 కాదు, 20 + 20 వస్తుంది. సో దీని మీనింగ్ ఏంటంటే డిఫాల్ట్ వాల్యూస్కి మనం మళ్ళీ వాల్యూస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ డిఫాల్ట్ వేరియబుల్స్కి మనం మళ్ళీ వాల్యూ ఇస్తే, కాల్ చేస్తున్నప్పుడు మళ్ళీ వాల్యూ ఇస్తే, కొత్త వాల్యూయే కదా కాల్ చేస్తున్నప్పుడు ఇచ్చింది వాల్యూ, సో ఆ వాల్యూ మాత్రమే తీసుకుంటుంది. అంటే అప్డేటెడ్ వాల్యూస్ మాత్రమే తీసుకుంటుంది. డిఫాల్ట్ వాల్యూస్కి మనం మళ్ళీ వాల్యూ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఒకవేళ ఇస్తే ఇచ్చిన వాల్యూ మాత్రమే తీసుకుంటుంది. ఒకవేళ ఇవ్వకుంటే మనం క్రియేట్ చేస్తున్నప్పుడు మనం ఒక వాల్యూ ఇచ్చాం కదా, ఆ వాల్యూ మాత్రం తీసుకుంటుంది. ఓకేనా. సో బిలో మనకు 20 వెళ్తుంది అండ్ ఏలో కూడా మనకు 20 వెళ్తుంది. సో 20 + 20 దాని ఏమవుతుంది? 40 వస్తుంది. ఓకేనా. యా. సో దీన్ని మనం డిఫాల్ట్ ఆర్గ్యుమెంటల్ ఫంక్షన్ అని చెప్పి అంటాం. డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ ఇఫ్ నో వాల్యూ ఈస్ పాస్డ్ ద డిఫాల్ట్ వాల్యూ ఈజ్ యూజ్డ్. ఒకవేళ మన ఇక్కడ ఏ వాల్యూ మనం పాస్ చేయకుంటే డిఫాల్ట్ వాల్యూ అంటే క్రియేట్ చేస్తున్నప్పుడు ఏ వాల్యూ అయితే ఇచ్చామో ఇదే తీసుకుంటుంది అని చెప్పి దాని మీనింగ్. ఓకేనా. సో నేమ్డ్ ఆర్గ్యుమెంట్ చాలా వినాలి ఇది మీరు. ఓకేనా. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్గా నేమ్ కామా ఏజ్ అని చెప్పి ఇచ్చాను. హెల్లో నేమ్ కామా అండ్ యువర్ ఏజ్ ఈజ్ అని చెప్పి కామా ఏజ్ అని చెప్పి ఇచ్చారు. సో ప్రింట్ స్టేట్మెంట్ లో ఒక వేరియబుల్ పాస్ చేయాలంటే విత్ ద స్టేట్మెంట్ అంటే కామా పెట్టి ఒక వేరియబుల్ నేను ఇవ్వాలి. లేదు నాకు ఎగ్జాక్ట్ గా నేను ఏదైతే అనుకుంటున్నానో అదే ప్రింట్ అవ్వాలంటే డబుల్ కొటేషన్స్ లో ఇవ్వాలి లేదా సింగిల్ కొటేషన్స్ లో ఇవ్వాలి. ఇక్కడ నాకు హెలో అనేది ప్రింట్ అవ్వాలి. కామా ఈ నేమ్ అనే వేరియబుల్ లో ఏదైతే వాల్యూ ఇస్తామో అది రావాలి. అండ్ యువర్ ఏజ్ అనేది నాకు అలానే ప్రింట్ అవ్వాలి కాబట్టి డబుల్ కొటేషన్ లో ఇచ్చాను. కామా ఏజ్ అనే వేరియబుల్ ఏదైతే వాల్యూ ఉందో అది ఇక్కడ రావాలి. కామా ఏజ్ అని చెప్పి ఇచ్చాను. ఓకేనా. సో ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏం వస్తుంది? ఓకేనా. అవుట్పుట్ నాకు ఏం వస్తుంది చెప్పండి. హెలో జలంధర్ అండ్ యువర్ ఏజ్ ఇస్ 20 అని చెప్పి రావాలి. హెలో జలంధర్ అండ్ యువర్ ఏజ్ ఇస్ 20. అరే యార్ మళ్ళా మోయే అయిపోయింది. హెలో 20 అండ్ యువర్ ఏజ్ ఇస్ జలంధర్ అట. ఇది ఎక్కడన్నా ఉందా? లేదు కదా. సో ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఫస్ట్ వాల్యూ ఫస్ట్ వేరియబుల్కి వెళ్తుంది, సెకండ్ వాల్యూ సెకండ్ వేరియబుల్కి వెళ్తుంది. సో ఇక్కడ మనం ఎలా చేయాలంటే ఆ వేరియబుల్ యొక్క నేమ్స్ ఇక్కడ ఇవ్వాలి. ఓకేనా. సో ఏజ్ అనేది 20 కదా, నా ఏజ్ కాదు, అది మీరు గుర్తుంచుకోవాలి. సో ఏజ్ ఈక్వల్స్ 20 అండ్ నేమ్ ఈక్వల్స్ టు జలంధర్. సో ఇప్పుడు ఈ ఏజ్ అనే వేరియబుల్ ఎక్కడ ఉంది అని చెప్పి చెక్ చేసుకొని ఇక్కడ ఉంది కదా. సో ఈ 20 అనే వాల్యూ పైకి వెళ్తుంది, ఏజ్ లోకి వెళ్తుంది. అండ్ నేమ్ లో మనకి ఏముంది? జలంధర్ ఉంది. సో నేమ్ లో ఈ నేమ్ అనే వాల్యూ వెళ్తుంది. ఓకేనా. సో ఇప్పుడు ఏమొస్తుంది? హెలో జలంధర్ అండ్ యువర్ ఏజ్ ఇస్ 20 అని చెప్పి వస్తుంది. ఓకేనా. ఇది మీకు అర్థమైంది అని చెప్పి అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కావాలంటే కమెంట్ సెక్షన్ లో కమెంట్ పెట్టండి, నేను మళ్ళీ ఆ థియరీ మొత్తం రాస్తాను. నెక్స్ట్ టైప్ రిటర్న్ స్టేట్మెంట్. ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఇది అది చెప్తాను వినండి. ఓకేనా. సో ఇక్కడ నాకు అగైన్ ఐ విల్ గో విత్ a comma b only. So to do the operation here, to do the addition, yeah, return a plus b. Okay. సో ఇక్కడ నేను మళ్ళీ ఏం చేస్తున్నా అంటే
10,20 ఇస్తున్నా, 10,20 ఇస్తున్నా. సో ఇక్కడ నాకు అవుట్పుట్ ఏమొస్తుంది మీరు చెప్పాలి. స్టాప్ చేసేయండి వీడియో అండ్ అవుట్పుట్ని గెస్ చేయండి. ఏమొచ్చింది? ఏం రాలేదు, డొల్లా. ఓకేనా? సో ఎందుకు అంటే ఇప్పుడు చెప్పండి. సో ప్రింట్లో నేను గ్రీట్ అని చెప్పి ఇలా ఇచ్చాను. ఇప్పుడు ఏమొస్తుంది చెప్పండి? 30 అని వచ్చింది. ఎందుకు అంటే రిటర్న్ ఏం చేస్తుందంటే మనం ఎక్కడైతే ఆ ఫంక్షన్ని కాల్ చేస్తున్నామో రిటర్న్‌లో ఒక ఆపరేషన్ చేసినప్పుడు ఒక వాల్యూ ఉంటది కదా! ఆ వాల్యూని ఎక్కడికి తీసుకెళ్తదంటే ఎక్కడైతే ఫంక్షన్ కాల్ చేస్తున్నామో అక్కడికి తీసుకెళ్తది. మళ్ళీ చెప్తున్నాను. ఇక్కడ నేను గ్రీట్ అనే ఫంక్షన్ ఇక్కడ కాల్ చేశాను. విత్ ద పాసింగ్ 10, 20 ఇక్కడ కాల్ చేశాను కదా! ఇది గుర్తుపెట్టుకోండి. సో ఏమేమి వాల్యూస్ 10, 20 ఈ 10 అనేది ఎక్కడికెళ్తది? ఏలోకి అండ్ 20 అనేది ఎక్కడికెళ్తది? బిలోకి ఎళ్తది. దాని కింద లైన్‌లో ఏముంది? రిటర్న్ ఏ ప్లస్ బి. ఏ ప్లస్ బి చేసుకుంటే ఎంతొస్తది నాకు? 10 + 20 చేసుకుంటే ఎంతొస్తది? 30 వస్తది. సో ఇక్కడ హాష్ నాకు 30 పెడుతున్నా. కమెంట్ హాష్ 30 పెడుతున్నా. సో ఇక్కడ ఈ వాల్యూ తీసుకున్నది. 30 అనే వాల్యూ ఇక్కడ రిటర్న్ అనే స్టేట్మెంట్ తీసుకొని ఇది ఈ ఫంక్షన్ గ్రీట్ అనే ఫంక్షన్ ఎక్కడైతే కాల్ చేశామో అక్కడికి పాస్ చేస్తుంది. ఓకేనా? సో ఇక్కడ కాల్ చేశాం కదా మనం. ఇక్కడ కాల్ చేశాం కదా మనం గ్రీట్ అనే ఫంక్షన్‌ని. సో ఇక్కడ నాకు 30 వస్తది. ఈ 30 అనేది ఇప్పుడు ఎందులో ఉంది? ప్రింట్ స్టేట్మెంట్‌లో ఉంది. ప్రింట్ 30 అని చెప్పి దాని మీనింగ్. ఆఫ్టర్ ది ఎగ్జిక్యూషన్ దీని మీనింగ్ ఏందంటే ప్రింట్ 30. సో ఇప్పుడు నేను రన్ చేస్తే ప్రింట్ 30 అని చెప్పి వచ్చింది. ఒకవేళ నేనిక్కడ ప్రింట్ అని చెప్పి తీసేస్తున్నాను. ప్రింట్ అని చెప్పి తీసేస్తున్నాను. మళ్ళా ఇక్కడ నాకు దీని ప్లేస్‌లో నాకు 30 అని చెప్పి ఉంటుంది. బట్ దాన్ని నేను ప్రింట్ చేసుకుంటలేను కదా! అందుకనే నాకు అవుట్‌పుట్ రాలేదు. అవుట్‌పుట్ వచ్చిందా? రాలేదు. సో మనం దీని మీనింగ్ ఏందంటే రిటర్న్ అనేది ఏందంటే ఫంక్షన్ ఎక్కడైతే కాల్ చేస్తదో ఫంక్షన్ ఎక్కడి నుంచెలైతే మనం కాల్ చేస్తున్నామో అక్కడికి ఆ వాల్యూ అనేది తీసుకెళ్తది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకేనా? యాహ్! రిటర్న్ ఈస్ యూజ్డ్ టు సెండ్ బ్యాక్ ఏ రిజల్ట్ ఫ్రమ్ ఏ ఫంక్షన్. ఫంక్షన్ నుంచెల్లి ఆ రిజల్ట్‌ని ఇట్ విల్ యూజ్ టు సెండ్ బ్యాక్. సెండ్ బ్యాక్ ఎక్కడ ఇట్ వేర్ ఇట్ ఈస్ కాలింగ్ ద ఫంక్షన్. ఓకే? ద ఫంక్షన్ స్టాప్స్ వెన్ ఇట్ హిట్స్ ద రిటర్న్.